రైలు ఎక్కే ముందు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైలు దిగాకే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. అవును, మీరు వింటున్నది నిజమే. త్వరలో హైదరాబాద్ నగరవాసులకు ఈ సౌకర్యాన్ని హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో క్లోజ్డ్ లూప్ టికెటింగ్ విధానం అమల్లో ఉంది. ఈ విధానం ప్రకారం ముందుగానే మనం చేయాల్సిన ప్రయాణానికి సంబంధించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో గమ్యం చేరేలోపు మధ్యలో ఏదైనా స్టేషన్లలో దిగాల్సి వస్తే టికెట్ ధరలో తగ్గింపు ఉండదు. ప్రయాణం పొడిగింపునకు కూడా రైల్లోని అధికారిని సంప్రదించి ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఉన్న కొన్ని ఇబ్బందులను అధిగమించేందుకు ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు హైదరాబాద్ మెట్రో కసరత్తు చేస్తోంది. ఈ విధానం ప్రకారం ప్రయాణికులు టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కవచ్చు. రైలు దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జ్ వసూలు చేస్తారు. ఈ విధానాన్ని ఈ ఏడాది అమల్లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు ద్వారా కూడా ఈ విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే మెట్రో రైలు ఎక్కే ప్రయాణికుడు ఒక యంత్రం వద్ద మొబిలిటీ కార్డును చూపించాల్సి ఉంటుంది. మళ్ళీ దిగేటప్పుడు ఆ కార్డును చూపిస్తే GPS ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని లెక్కించి ఛార్జ్ వసూలు చేస్తారు. లండన్ లో 2012 నుంచి ఈ విధానం అమల్లో ఉండగా దేశంలో 2022 నుంచి హర్యానా రాష్ట్ర బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.